అందరికీ నమస్కారం. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అత్యంత వేగంగా ప్రగతి వైపు దూసుకుపోతుందని నేను చాలా విశ్వసిస్తున్నాను. ఇది ఏంటంటే ఇదేదో పండగ వాతావరణం, పండగ వచ్చేసింది అని కళ్ళబొల్లి మాటలు చెప్పేది కాదు. నేను ఈ విషయం మీకు చెప్పినాక కూడా ఎగిరి గంతేయడాలు లేదా సంబరపడ్డాలు కూడా ఖచ్చితంగా జరగవు. ఎందుకంటే నేను మసిపూసి మారేడుకాయ చేయదలుచుకోలే. మీరు ఆల్రెడీ ఇటువంటి ఎగ్జాంపుల్స్ చాలా విన్నాటియే. దానికి అదనంగా ఇంకొక విషయం జోడిస్తున్నా, జరుగుతున్న రియాలిటీని. ఆ రియాలిటీ ఏంటంటే ఒక 2-3 రోజుల క్రితం అనుకుంటా నారా చంద్రబాబు నాయుడు గారి తనయుడు శ్రీ నారా లోకేష్ గారు, ఐటీ మినిస్టర్ గారు ముంబైలో ఒక ప్రముఖ వ్యక్తిని కలిశారు. ఆయనే రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ గారి కొడుకు అనంత్ అంబానీని. ఆ యొక్క మీటింగ్లోని ఒక థీమ్ ఏంటంటే, ఫైనల్ కన్క్లూషన్ వచ్చింది ఏంటంటే 65,000 కోట్ల రూపాయలతో, ఎంత 65,000 కోట్ల రూపాయలతో ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి RIL రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నేతృత్వంలో సిద్ధపడినారు. ఆ పెట్టుబడులు ఏ విధంగా అంటే దాదాపు 500 యూనిట్లు. ఏది 500 యూనిట్లు అనగా 500 ఫ్యాక్టరీల రూపంలో, ఒక్కొక్క ఫ్యాక్టరీకి 130 కోట్ల రూపాయలు పెట్టుబడి. ఏది బయోగ్యాస్ రూపాయన. ఈ రకాన 65,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొచ్చేదానికి నారా లోకేష్ గారు అత్యంత కృషి చేశారు. ఆ విషయం పైన ఈరోజే అనుకుంటా మంగళవారం నాడు నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అనంత్ అంబానీ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి MOU కూడా ఫైనలైజ్ చేయబోతున్నారు. ఈ డీల్గా నాకు కుదిరితే కదా, ఆల్రెడీ కుదిరినట్లే, ఆల్రెడీ డీల్ అయిపోయింది అనుకుంటున్నాను. ఈ డీల్ కుదిరినందున దాదాపు 2,50,000 మందికి ఉద్యోగాలకి కొత్తగా అవకాశం వస్తుంది ఆంధ్ర రాష్ట్రంలో. ఐదర్ డైరెక్ట్గా కావచ్చు, ఇండైరెక్ట్గా కావచ్చు. 2,50,000 మందికి అదనపు ఉద్యోగాలు కల్పన జరుగుతుంది. ఇది ఇలా ఉండగా ఇదే క్రమంలో ఒక నెల అయింది అనుకుంటాను, శ్రీ చంద్రశేఖరన్ అనే ప్రస్తుత TCS చైర్మన్ని నారా లోకేష్ గారు కలిశారు. అప్పుడు 20,000 కోట్ల రూపాయల పెట్టుబడులకి ఆల్రెడీ రంగం సిద్ధం చేశారు. ఇది TCS యొక్క పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేదానికి. ఇప్పుడు నిన్న మొన్న జరుగుతున్న విషయం ఏంటంటే దాదాపు 20 హోటళ్ళు, అవి స్టార్ హోటల్స్ అంటారో ఇంకొక విధంగా అంటారో తెలియదు కానీ 20 హోటల్స్ ఇండియా లేకల్లా నెంబర్ వన్ స్థాయిలో ఉండే హోటల్స్ని ఆంధ్ర రాష్ట్రంలో నిర్మించేదానికి TCS వాళ్ళు ఒప్పుకున్నారు. దీని ద్వారా పారిశ్రామిక రంగం కావచ్చు, పర్యాటక రంగం కావచ్చు అత్యంత వేగంగా ప్రగతి వైపు దూసుకుపోతాయి. ఇదే క్రమంలో 40,000 కోట్ల రూపాయలు TCS వారు ఏది పవర్ కన్సంప్షన్ దానికి సంబంధించి 40,000 కోట్ల రూపాయలు అదనంగా పెట్టుబడులు పెట్టేదానికి సిద్ధపడ్డారు ఆంధ్ర రాష్ట్రంలో. ఇది నేను చెప్పాలనుకున్న ముఖ్యమైన విషయాలన్నమాట. థ్యాంక్స్ అండి. ఇట్లు మీ అశోక్ కుమార్.